న్యూస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా భూభారతిని ప్రారంభించింది. అయితే పురిటి కష్టాలు మొదలయ్యాయి. ఈకేవైసీ కష్టాలు వెన్నాడుతున్నాయి. సాగు భూముల రిజిస్ట్రేషన్ పోర్టల్ భూభారతిలో దరఖాస్తుల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్తున్న రైతులకు ఈకేవైసీ పూర్తి కావడం లేదు. వారసత్వ బదిలీ, సమాచార సేకరణ, తండ్రి పేరు, లింగం, భూ విస్తీర్ణంలో మార్పులు, ఇతర అంశాలపై దరఖాస్తు చేస్తే నిర్ధారిత ఫీజు చెల్లించాక ఈకేవైసీ అడుగుతోంది. ఈ ప్రక్రియలో ఎలక్ట్రానిక్ రూపంలో వినియోగదారుడు ఎవరు అన్న వివరాలను బయోమెట్రిక్ ద్వారా సమర్పించాలి. కానీ ఆన్లైన్లో ఆ ఐచ్ఛికం కనిపించడం లేదంటున్నారు. ధరణి పోర్టల్లోనూ ఈకేవైసీ ఉన్నా సదరు ఐచ్ఛికం తెరుచుకునేది లేదని చెప్తున్నారు. కొత్త పోర్టల్లో లావాదేవీలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా లాగిన్ కావాల్సి వస్తోంది. పేరు, ఫోన్ నెంబరు నమోదు చేసి ఓటీపీ మస్ట్. దీనిపై అవగాహన లేని రైతులు మీ సేవా కేంద్రాలకు వెళ్తున్నారు. గ్రామాలు, కమతాల భూమి పటం కూడా ధరణి మాదిరిగా భూభారతిలో తెరుచుకోవడం లేదని టాక్. జిల్లా, మండలం, గ్రామం, సర్వే నెంబరు, ఖాతా తదితర వివరాలు నమోదు చేస్తే ఆ గ్రామ భూమి పటంలో వివరాలు కనిపించాల్సి ఉంటుంది. అయితే పైలట్ మండలాల్లో పరిశీలన పూర్తయ్యాక కొత్త పోర్టల్లో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రెవెన్యూ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చాక ఇక అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా నడుస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. పిసిఆర్ నాకు రీసౌండ్ వస్తుంది, ప్లీజ్ చెక్. సో భూభారతి పోర్టల్లో లావాదేవీల వివరాలను తెలుసుకోవడానికి రైతులు కొంచెం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ సాగు భూముల రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వినియోగిస్తున్నటువంటి ఈ పోర్టల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ వస్తున్నటువంటి టైంలో వీళ్ళందరూ కూడా అక్కడ ఈ సేవా కేంద్రాలకు వెళ్తున్నారు. ఈ సేవా కేంద్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించిన అంటే రైతుకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ తండ్రి పేరు కావచ్చు, వాళ్ళ సర్వే నెంబర్ కావచ్చు, ఆ ఊరు పేరు కావచ్చు, అన్నటువంటి మిగతా ఏవైతే ఎంట్రీస్ ఉంటాయో అవన్నీ ఎంట్రీస్ పెట్టిన తర్వాత ఏదైతే ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ విధానం ఉంటుందో ఆ బయోమెట్రిక్ విధానంలో ఈకేవైసీ అప్డేట్ తీసుకోవట్లేదు. సో అదంతా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. సో అదంతా అయిపోయిన తర్వాత అప్డేట్ తీసుకోవడం లేదు. ఇదొకటి ప్రస్తుతానికైతే భూ పోర్టల్ ధరణి స్థానంలో వచ్చినటువంటి భూభారతి పోర్టల్ ఎదురవుతున్నటువంటి ఒక పెద్ద సమస్యగా కనిపిస్తోంది. సో ఇప్పటికే దీనిపైన రైతులు కూడా చాలా తీవ్రస్థాయిలో కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్ అఫ్ కోర్స్ ఎర్రర్స్ ఎక్కడెక్కడో గుర్తించి ఆ తర్వాత ఎర్రర్స్ లేకుండా తీసుకెళ్లడమే ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో అఫ్ కోర్స్ అంటే గతంలో ధరణికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా ఈకేవైసీ సంబంధించినటువంటి అంటే సమస్యలు రాలేదు. భూభారతి విషయంలో మాత్రం ఈకేవైసీకి సంబంధించినటువంటి అంటే ఎర్రర్స్ మాత్రం కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే టెక్నికల్ గా కూడా కొంత వర్క్ అయితే చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. సో మరి ముఖ్యంగా దీంట్లో ఎవరు అంటే ఆ వినియోగదారుడు ఎవరు ఆ విషయాన్ని ఇవన్నీ కూడా నిర్ధారించాల్సినటువంటి క్రమంలో అసలు ఎండ్ పాయింట్ అనేది పూర్తిగా దరఖాస్తు ఫామ్ నింపిన తర్వాత ఈ కేవైసీ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది పూర్తి కావడం లేదు. అంటే అది కావడం లేదంటే పూర్తిగా పోర్టల్ మొత్తం కూడా సపోర్ట్ చేయలేదన్నట్టే అర్థం. ఎందుకంటే మిగతా ఓకే ఏదైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉంటుందో అఫీషియల్ కన్ఫర్మేషన్ స్థానంలో మాత్రం ఈ కేవైసీ రావడం లేదు. సో అది రాని పక్షంలో భూ బదలాయింపులు కానీ లేదంటే భూ రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ ఈ కేవైసీలో జరగదు. సో ఇట్లా నేపథ్యంలో లాగిన్ సంబంధించినటువంటి అవసరం అవగాహన కొంత తప్పనిసరి అయితే కనిపిస్తోంది. సో భూభారత్ పోర్టల్లో లావాదేవీల వివరాలను తెలుసుకోవాలంటే వినియోగదారులు ఖచ్చితంగా లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో పేరుతో పాటు ఫోన్ నెంబరు ఉంటుంది. వాటి ద్వారా ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఏదైతే దాంట్లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో సో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత దాంట్లోకి లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇట్లాంటి అవగాహన ఏమీ లేకుండా రైతులు నేరుగా ఈ సేవా కేంద్రాల్లోకి వెళ్తున్నారు. సో ఈ సేవా కేంద్రాలకు వెళ్ళిన తర్వాత అక్కడ లాగిన్ అయ్యేటువంటి టైంలో ఇది వాళ్ళకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. సో అవసరమైనటువంటి సమాచారాన్ని కూడా రైతులు ఈ సేవా కేంద్రాలకు తీసుకెళ్లట్లేదు అన్నది కూడా ఇంకొక అంశం ప్రధానంగా వినిపిస్తోంది. సో ధరణి పోర్టల్లో లాగిన్ తో పాటు సాధారణ పద్ధతిలో ఉండేటువంటి సమాచారాన్ని తెలుసుకునే వీలుండే, బట్ భూభారతిలో మాత్రం ఆ అంశం ప్రస్తుతానికి తెలుసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా అయితే మారిందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో భూభారతికి సంబంధించి అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ ని క్లియర్ చేసేటువంటి పనిలో కూడా ఇప్పటికే ప్రభుత్వం నిమగ్నమైంది. అఫ్ కోర్స్ ఇది కేవలం అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అంశమే కాబట్టి సో పైలట్ ప్రాజెక్ట్ లో ఏమేమి ఎర్రర్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రధానంగా కొన్ని అంటే
వర్క్ అయితే చేస్తున్నారు. దాంట్లో ఈకేవైసీ లాగిన్ అయితే ఒకటి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో దీంట్లో మనతో పాటు మాట్లాడడానికి మనకు గెస్ట్లు అందుబాటులో ఉన్నారు. సాదిక్ గారు మనతో పాటు లైన్ లో అందుబాటులో ఉన్నారు. యా సాదిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సాదిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా సాదిక్ గారు, అంటే గుడ్ ఆఫ్టర్నూన్. పైలట్ ప్రాజెక్టే మనకు తెలుసు. సో దీంట్లో మరీ ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ లో వస్తున్నటువంటి ఇబ్బంది అంటే ఈకేవైసీ కష్టాలు కొంత వెంపడుతున్నాయి. ఏదైతే సాగుబోల రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరగట్లేదు. కేవలం 3 మండలాల్లో, అంటే గతంలో కూడా మంత్రులు చెప్పడం జరిగింది ఒకేసారి అందరూ లాగిన్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి. బట్ అంటే ఒకేసారి అందరైతే లాగిన్ అవ్వరు. ఎవరైతే మ్యూటేషన్లు చేసుకుంటారో, రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అట్లాంటి టైంలోనే లాగిన్ అయ్యేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ సమస్యను ఎట్లా చూస్తున్నారు? ప్రభుత్వం ఎట్లాంటి త్వరితగత నిర్ణయాలు తీసుకోవాలి? ఎందుకంటే ఇది స్టార్టింగ్ లోనే ఒక మొదటి అడిగే మళ్ళీ కొంత ఇబ్బందికరంగా పడుతుంది భూభారతి విషయంలో. ఎట్లా చూడొచ్చు సాదిక్ గారు? ఇప్పుడు భూభారతి విషయంలో ప్రభుత్వం యొక్క ఏదైతే సన్నాహకం ఏదైతే చేసో కొన్ని లోపాలు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్. ప్రభుత్వము కొంతమంది చుట్టే వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్, మాట్లాడండి. యా సాదిక్ గారు. కొంతమంది చుట్టే ఈ సన్నాహకాన్ని దీన్ని తిప్పింది. కొంతమందిని మాత్రమే బాధ్యత చేయడం వల్ల అందరినీ బాధ్యతాయుతంగా చేసి దీన్ని స్టార్ట్ చేయడంలో ప్రభుత్వ యొక్క కొంత ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఇప్పుడే మనము టోటల్ గా ఫెయిల్యూర్ అని చెప్పలేం, కానీ మనం సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, వెరీ ఇనిషియల్ స్టేజ్. కానీ ప్రభుత్వం ఆ సన్నాహాన్ని చేయలేకపోయింది. అందరినీ టెక్నికల్ పర్సన్స్ తో కలిసి కూర్చొని చేయలేకుండా కొత్తగా ఆ సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ కానివ్వండి, తర్వాత మిగతా వాళ్ళు కానివ్వండి, పాత వాళ్ళే ఉన్నారు, వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళతో చేస్తే బాగుండేది. ఆ సిసిఏ నవీన్ మిట్టల్ మరి నిర్లక్ష్యం అండి. ఈజ్ ధరణిలో కూడా ఉన్నప్పుడు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు భూభారతిలో కూడా చాలా నిర్లక్ష్యంగా సిసిఎల్ఏ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వన్. ఆయన నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆయనను తీసేయాలి. ఆయన తీసేయమని కూడా మనం చాలా సార్లు అడిగాము. అది జరగాలి. అంతే, కొత్త రక్తాన్ని ఎక్కించవలసిన అవసరం ఉంది. ఆ పాత రక్తం అంతా తీసేసి ఓల్డ్ నిర్లక్ష్యపు జాడలు మనకు లేకుండా చేయాలి. ధరణిని తీసేయడం కాదు, ధరణికి నీళ్లు ఉన్నాయి, ధరణి నీళ్లను కూడా తొలగించాలి. కొంతమంది వ్యక్తులను మాత్రమే ప్రధానంగా వాళ్ళు ధరణి ఉన్నటువంటి ఎర్రర్స్ ని క్లియర్ చేయాలి. ధరణి పైన వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతున్నా కంప్లైంట్స్ ను కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం. అవే రెక్టిఫై చేస్తే భూభారత అవసరం లేదు. కానీ అక్కడ ఈకేవైసీ ఈజీ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఈకేవైసీ చాలా కష్టతరంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో పోర్టల్ నేమ్ మారింది, పోర్టల్ అట్లాగే ఉందన్నటువంటి వాదనలు కూడా వినిపించాయి. అండ్ పోర్టల్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ కూడా మళ్ళీ అదే సంస్థ నిర్వహిస్తుంది. సో ఎక్కడ ఈ ఎర్రర్స్ వస్తున్నాయి, ఎక్కడ వీళ్ళు సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరాలని? ఇప్పుడు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. ఎన్ఐసి వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు వెల్కమ్ బ్యాక్. సో భూభారతి విషయంలో కొంత ఎర్రర్స్ కనిపిస్తున్నాయి. సో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నా కానీ పైలట్ ప్రాజెక్ట్ లో కూడా చాలా ఎర్రర్స్ కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా కేవైసీ అవ్వడం లేదు. కేవైసీ అవ్వకపోతే ఆ భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కానీ లేదంటే మ్యూటేషన్ కానీ జరిగేటువంటి పరిస్థితి ఉండదు. అండ్ ప్రస్తుతానికి భూమికి సంబంధించినటువంటి పట్టాలు కూడా అందుబాటులో లేవు అన్నది కూడా వినిపిస్తోంది. సో మనతో పాటు మదన్ మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ న్యాయవాది అట్లాగే విశ్లేషకులు. మదన్ మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మదన్ మోహన్ గారు వినిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ వస్తుంది. మదన్ మోహన్ గారు, ఒక ప్రాబ్లం కనిపిస్తుంది భూభారతి. అఫ్ కోర్స్ అంటే మనం దీనిపైన చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పోర్టల్ రైతులందరికీ ముఖ్యమైనటువంటి విషయం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. సో ధరణిలో ఎందుకు కేవైసీ ఈజీ అయింది, భూభారతిలో కేవలం ఒక పైలట్ ప్రాజెక్ట్ కి ఎందుకు కష్టం అవుతుంది అన్నటువంటి పాయింట్ ఒకటి. గ్రామాలకు సంబంధించినటువంటి కానీ కవతాల భూముల పట్టాలు కానీ ధరణిలాగా భూభారతిలో స్పష్టంగా కనిపించడం లేదు అన్నది ఒక ఎర్రర్ కనిపిస్తోంది. దీంట్లో జిల్లా కానీ మండలం, గ్రామం, సర్వే నెంబర్, లేదంటే కనుక దానికి సంబంధించినటువంటి రైతు ఖాతా నెంబర్, ఇవన్నీ అంటే ఎంటర్ చేసిన తర్వాత భూమికి సంబంధించినటువంటి గ్రాఫ్ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవన్నీ ఉన్నా కానీ ఆ గ్రాఫ్ మాత్రం అందుబాటులోకి రావడం లేదు అన్నది గ్రౌండ్ లో కనిపిస్తున్నటువంటి ఒక ప్రాబ్లం కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు మదన్ మోహన్ గారు? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం, ఐ న్యూస్ వారికి కూడా నమస్కారం. ధరణి పోర్టల్లో ప్రధానంగా కనిపించిన సమస్యకు భూభారతి తీసుకొచ్చిన దానికి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇప్పుడు జరుగుతున్న దానికి చెప్పిన దానికి చాలా తేడా ఉన్నది. రోగం ఒక చోటు ఉంటే మందు ఒక చోట వేసుకుంటుంది. ధరణి పోర్టల్లో అంతకుముందు
ఇదే అధికార పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించింది ఏంటంటే కొండలకు రిజిస్ట్రేషన్ అవుతుంది, గుట్టలకు రిజిస్ట్రేషన్ అవుతుంది, లేఅవుట్ సక్రమంగా ఉండట్లేదు, వ్యవసాయ భూములకు నాలా కన్వర్షన్ సక్రమంగా జరగట్లేదు, ఏదైతే గవర్నమెంట్ ఈ రైతు బంధు ఇస్తుందో అది దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ధరణిలో ఉన్నటువంటి లోపాలను భూభారతిలో సవరిస్తామని చెప్పింది. అసలు లోపాలు ఇవి, నేను ఇంతకుముందు చెప్పిన అసలు లోపాలు. కానీ సవరించింది ఏంది? కేవైసీ పెట్టడం లేదా సర్వే నెంబర్ సర్చ్ చేయడం. ఉండొక చోట అయితే మందొక చోట అన్నట్టు ఉంది. కాబట్టి చివరికి ఏమైతుందంటే కొండ నాలుకకు మందు వేస్తే అంటే మదన్ గారు ఇక్కడ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చారు. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత కూడా కేఎఫ్సి అప్డేషన్ లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే టెక్నికల్ గా పోతుందా లేదంటే ఇది ఫిజికల్ గా పోతున్నటువంటి ఒక ప్రక్రియగా చూడాలా? ప్యూర్లీ టెక్నికల్ గా తయారు చేయడంలో వచ్చిన మాన్యువల్ ఇబ్బంది. అది గెటింగ్ సార్ కన్ఫ్యూజన్ అవుతుందేమో. టెక్నికల్ గా తయారు చేయడంలో జరిగినటువంటి మాన్యువల్ ఇబ్బంది ఇవాళ మనం కేవలం 3 మండలాల్లో చూస్తున్నాం. రేపు పొద్దున అన్ని మండలాలు చెప్పలేం కానీ 3 మండలాల్లోనే ఇంత ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున అన్ని మండలాలకు వచ్చినప్పుడు ఇంకెంత ఇబ్బంది అవుతుంది? అసలు జరగాల్సింది ఏంటంటే నాకు కనీసం టైం ఇస్తే చెప్తానండి. అంటే గత 24 సంవత్సరాల నుంచి నిలబడిగా చేస్తున్నా కాబట్టి కొంత భూ సమస్యల మీద మనకి ఇప్పటికీ సర్వేయర్ ఉంటారండి. మండల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మండల సర్వేయర్, జిల్లా సర్వేయర్, అక్కడ వరకు సర్వేయర్ వ్యవస్థ ఉంటుంది. ఈ సర్వేయర్ ఎంసీ, చాలా మంది గ్రామాల్లో అంటారు ఎంసీ కట్టిన. ఎంసీ అంటే మెజర్మెంట్ ఇన్ చైన్. ఈ మెజర్మెంట్ ఇన్ చైన్ లో కొలిచే ప్రాసెస్ లో ఇండివిజువల్ గా ఈ ఏదైతే మిడ్స్ అండ్ బౌండ్స్ కొలిచే వ్యవస్థ లేదు. కేవలం ఒక సర్వే నెంబర్ లో కొలిచే వ్యవస్థనే ఉంది తప్ప ఆ సర్వే నెంబర్ లో సబ్ డివిజన్స్ కొలిచే వ్యవస్థ ఇప్పటికీ టెక్నికల్ గా అత్యాధునికమైనటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టలేకపోయింది. అది అంతకుముందు వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, ధరణి వ్యవస్థ కావచ్చు, ఇప్పుడు భూభారతి కావచ్చు. ఒక్కొక్కరికి గ్రామాల్లో కేవలం 10 గుంటలే ఉంటది లేదా 8 గుంటలే ఉంటది. ఒక సర్వే నెంబర్ మాత్రమే కొలిచినప్పుడు ఆ సర్వే నెంబర్ లో ఎంత భూమి ఉండదు. కానీ ఒక వ్యక్తికి వచ్చేటువంటి పర్టికులర్ భూమిని మెజర్మెంట్ ఇన్ చైన్ లా ఇవ్వగలిగే పరిస్థితి ఉందా లేదా? ఇది ధరణి నుంచి భూభారతి పరిష్కారం అయితే అనుకున్నాం. ఇంకో డౌట్ కనిపిస్తుంది మదన్ మోహన్ గారు, లాగిన్ తప్పనిసరి కావాలి. ఇది ఒక అవగాహన లోపం కనిపిస్తోంది. రైతులకు కొంత మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూభారతిలో ఉందా లేదా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కుతూహలం ఉంటుంది. ఎందుకంటే ధరణిలో లేని సందర్భాలు మనం చూసాం, ధరణిలో ఉంది అన్న ధైర్యంగా ఉన్నటువంటి రైతులను చూసాం. భూభారత విషయానికి వచ్చేసరికి ఈ రోజు పోర్టల్లో కేవైసీ ఫెయిల్ అవుతోంది, ఎంటర్ కావట్లేదు, అఫీషియల్ చూపించట్లేదు అనేసరికి చాలా మంది రైతులకు భయం పట్టుకుంటది. సో ఇప్పుడు ఆ భయాన్ని కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డాటా సేమ్ భూభారతికి అదే విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదంటే కొత్తగా మళ్ళీ ఎంటర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? సో ఏం చేస్తారు విఆర్ఏలు, విఆర్ఓలు? ఈ 3 అంటే ఇప్పటికే ఇది మనం చూస్తున్నాం. భూభారత్ 15-20 రోజులైంది వచ్చి లాంచ్ చేసి. బట్ ఇప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూ వస్తున్నాయి. ఈ ఇష్యూస్ క్లియర్ అయితేనే కదా మళ్ళీ 3 నెలల తర్వాత రాష్ట్రం మొత్తం కూడా వచ్చేది. సార్ కరెక్ట్ గా మీరు అన్నటువంటి పాయింట్ ఏదైతుందో ఇవాళ తెలంగాణ రైతాంగం మొత్తం భయపడుతుంది. ధరణి నుంచి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందా లేదంటే మళ్ళీ ఏమైనా చేసుకోవాలా, నా భూమి ఉంటుందా పోతుంది. దీన్ని ప్రభుత్వం కారణం ఏంటంటే సార్ వ్యాపారస్తునికి భూమి అనేది కేవలం ఒక వ్యాపార వస్తువు. కానీ రైతుకు భూమి అనేది అస్తిత్వానికి సంబంధించింది, ఎమోషనల్ కి సంబంధించింది. అది ఒక గజమా 2 గజాల వదిలిపెడితే నా భూమి నాకు ఉంటుందా లేదా? కొత్తగా వ్యవస్థ వచ్చింది, ఈ వ్యవస్థలో నేను భూమి కోసం మళ్ళీ ఏమైనా పోవాలా లేదా పరిగెత్తుకొని పోయి నేను ఎంఆర్ ఆఫీస్ లో మళ్ళీ ఏమైనా దరఖాస్తు చేసుకోవాలా లేదా విఆర్ఓ దగ్గరికి పోవాలా, విఏఓ దగ్గరికి పోవాలా? ఈ సమస్యలన్నింటి మీద ప్రభుత్వం ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా హడావిడిగా భూభారత్ తీసుకొచ్చింది అనేది మా యొక్క న్యాయవాదిగా నా యొక్క అభిప్రాయం అండి. ఒకవేళ మదన్ మోహన్ గారు, ఒకవేళ రైతులు మళ్ళీ విఆర్ఏలు, విఆర్ఓల దగ్గరికి పోతే అక్కడ అంటే ట్రాన్స్పరెంట్ గా పని అవుతుందా లేదా అన్నది కూడా ఒక పాయింట్. ఎందుకంటే డబ్బులు ఇస్తే పని అవుతుంది అన్నటువంటి వ్యవస్థలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. సిఏలు, ఎస్ఐలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా లంచాలు తీసుకొని దొరికిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మళ్ళీ అట్లాంటి కల్చర్ ఒకవేళ వస్తే గనక రైతులంతా కూడా ఒక భయంలోకి వెళ్ళిపోతారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి నేరాలలో భూ సంబంధిత నేరాలు ఎన్నో మీరు చూస్తున్నారు. అంటే హద్దుల కోసం కొట్టుకోవడం, ఏదైతే ఆ హద్దురాలు చెరిపేసినటువంటి విషయంలో కావచ్చు, గెట్టు గొలిపిన విషయంలో కావచ్చు. కాబట్టి ఈ నేరాలన్నిటినీ అరికట్టడానికి అంటే శాంతి భద్రతల్లో భూ నేరాలు కూడా ఒకటే అండి. భూమికి సంబంధించిన నేరాలను అరికడితే కూడా లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా ఉంటుంది. కానీ దీనిలో ఎక్కడ విఫలమవుతున్నా అంటే ప్రభుత్వం కరెక్ట్ గా ఏదైతే భూభారతి వచ్చిన తర్వాత విఆర్ఏలు, విఆర్ఓల గురించి చెప్పుకుంటే ఇంతకుముందు గతంలో చాలా లోపాలు జరిగినాయి. ఎక్కడో భూమి ఉంటాడు, అతనికి ఎలాంటి భూమి ఉండదు, కానీ పట్టదారు పాస్ పుస్తకం వచ్చింది, 1B ఆయన పేరు వచ్చింది.
ఇక్కడ నుంచి 1991, 2001, 2021 ఎక్కడ ఆయనకు భూమి పేరు ఉండదు. 2000 ధరణికి వచ్చేసరికి మాత్రం ఆయనకు భూమి వచ్చింది, పాస్బుక్ వచ్చింది, రైతు బంధు వచ్చింది. కొంతమంది అయితే కేవలం రైతు బంధు కోసం వందల ఎకరాలు వాళ్ళ పేరు మీద అడవిలు కావచ్చు, గుట్టలు కావచ్చు, కొండలు కావచ్చు, పేరు కనిపిస్తుందండి, పట్టాదారు పాస్ పుస్తకం ఉండదండి, ఫిజికల్ గా భూమి ఉండదు ఆయనకు. ఇందులో ఇంకొక పాయింట్ కూడా మదన్ మోహన్ కొంచెం డీప్ అనాలిసిస్ ఇంకో పాయింట్ పడింది. గతంలో రైతు బంధు పడుతుంది అన్న భూమి అది ఎట్లాంటి డిస్ప్యూట్స్ లేవు, సో రైతు బంధు వస్తుందంటే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి సో కొనుగోలు అమ్మకాలకు పెద్ద డోకా లేదు అనేది చాలా సందర్భాలు ఉండేది. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు రైతు బంధు వస్తారు, ఎన్ని కట్ ఆఫ్ అవుతాయి, సో మిగతా భూముల పరిస్థితి, ఇట్లాంటి డౌట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వీటిపైన ఏమన్నా రెస్పాండ్ అవుతారా? డెఫినెట్ గా అండి, రైతు బంధు ఇంతకుముందు ఏదైతే కొనసాగించారో దాన్ని అదే విధంగా కొనసాగిస్తారా లేదా వచ్చినటువంటి కమతాలలో కొంతవరకు కట్ చేస్తారా లేదా రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చెప్పింది, కేవలం వ్యవసాయం చేసుకునే వారికి మాత్రమే మేము రైతు బంధు ఇస్తున్నాం. డెఫినెట్ గా అది ప్రజలుగా మనం కడుతున్న డబ్బండి, మనం కడుతున్నటువంటి ట్యాక్స్ రైతు బంధు వస్తున్నది. నేను రైతునే, నాకు కూడా రైతు బంధు వస్తున్నది. కానీ ఇటు ట్యాక్స్ కడుతున్నాం, అటు రైతు బంధు వస్తున్నది. నిజమైనటువంటి ట్యాక్స్ పేయర్ కట్టేటువంటి రైతు బంధుగా తీసుకున్నప్పుడు ఎవరైతే నిజమైన వ్యవసాయ భూమి ఉన్నదో ఆ వ్యవసాయ భూమికి మాత్రమే రావాలి. అంటే ఇక్కడ ఏమైతుంది, మళ్ళీ లేఅవుట్ లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేస్తున్నారు, సిఎండిఏ లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చేస్తున్నారు, నాలా కన్వర్జేషన్ లేకుండా, నాలా కన్వర్జేషన్ విషయంలో చాలా అవినీతి జరిగింది. అనేక చోట్ల ఎంఆర్ఓల మీద దాడులు జరిగినాయి, రెవెన్యూ సిబ్బంది మీద దాడులు జరిగినాయి. కారణం ఏంటండి, నాలా కోసం అప్లికేషన్ ఇచ్చుకుంటే సంవత్సరాల పట్టు ఆ నాలా అప్లికేషన్ అట్నే ఉంటుంది. ఆయనకు రైతు బంధు పడుతుంటది, ఇటు రియల్ ఎస్టేట్ అయితే ప్లాట్లు అయితే అమ్ముకుంటున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారండి. ఆశ్చర్యకరమైన అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అవుతున్నాయి, అది ఇంకా ధరణిలో అట్లే చూపించింది. ఇట్లాంటి సమస్యలని ఒకసారి ధరణి నుంచి భూభారతికి వచ్చినప్పుడు నిజమైన వ్యవసాయ భూమి ఏమిటి, వ్యవసాయేతర భూమి ఏమిటి, అసలు ఇక్కడ సమస్య అండి. సమస్య పరిష్కారం కోసం ఇక్కడ వెతకకుండా ఈ కేవైసీ కావాలి, ఇంకొకటి కావాలి, పట్టాదారు పాస్బుక్ సరిగా ఉందా, ఆధార్ కార్డు సరిగా ఉందా, ఫింగర్ ప్రింట్ సరిగా ఉందా, ఇది సమస్య. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, వీటికి సంబంధించినటువంటి క్లియర్ డిస్క్రిమినేషన్ అంటే తేడా ఏమన్నా ప్రభుత్వం కనుక్కున్నదా లేదా, కనుక్కోకుండా భూభారతి తెచ్చిందా? మదన్ మోహన్ గారు 1 సెకండ్ ఒకసారి సాదిక్ గారి దగ్గరికి వెళ్తాను. సాదిక్ గారు, సో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ కి ఏదైతే ఈ పోర్టల్ యూజ్ చేస్తున్నారో, ఈ పోర్టల్ టైంలో అంటే భూభారత్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు ఏవైతే తీసుకుంటారో వాళ్ళందరూ ఇప్పటికే అంటే ఈ సేవా సెంటర్స్ కి వెళ్తున్నారు. ఈ కేవైసీ ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళ గుర్తింపు అనేది డిజిటలైజేషన్ గా అధికారిక గుర్తింపు అనేది ప్రాబ్లం వస్తూ ఉంది. సో దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. రైతులకు ఒక అవగాహన కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏ పత్రాలు తీసుకొని వెళ్ళాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా ప్రభుత్వం చేసిందా? పోర్టల్ తీసుకొచ్చింది, సో పలానా 3 సెంటర్లలో మేము పెట్టాము, 3 మండలాల్లో చేస్తున్నాం, సో ఒక అవగాహన కార్యక్రమాలు చేయడంలో ఏమైనా విఫలమవుతుందా? ఇది రైతులకు రీచ్ కావట్లేదా? సో ఎట్లా చూడొచ్చు? ఇప్పటిదాకా మదన్ మోహన్ గారు కూడా కొన్ని పాయింట్స్ లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే చట్టం చేసిందండి. ఇంతకుముందు ఒక చట్టాన్ని 2024 ల్యాండ్ పట్టాదారు పాస్బుక్ కొత్త యాక్ట్ భూభారతి చట్టాన్ని చేసింది. రెండవది ఏంటంటే దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ని, రూల్స్ ని తీసుకొచ్చింది. ఈ రూల్స్ తర్వాత చట్టాన్ని తీసుకురావడానికి బాగా ప్రయాస చేసినామని చెప్పుకుంటుంది గవర్నమెంట్. ఓకే, అయితే ఈ చట్ట ప్రకారంగా పోర్టల్ పనిచేయాలి. మేము మొదటి నుంచి ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఆన్లైన్ పోర్టల్ కి సంబంధించినటువంటి ఇటువంటి వైఫల్యాలు ఉంటాయి. ఈ వైఫల్యాలకు సంబంధించి మాన్యువల్ గా కూడా కొంత సహకారాన్ని, కొంత సాంకేతికతను కలిగించి ఎక్కడికక్కడికి మాన్యువల్ గా కూడా అప్లికేషన్ తీసుకొని వాళ్ళను ఈజీగా రిజిస్ట్రేషన్ అయ్యే ఒక పద్ధతిని కూడా మనం పెట్టుకోవాలని చాలా సార్లు మేము చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాసిచ్చిన దరఖాస్తును తీసుకోవాలి, ఆన్లైన్ లో ఇది ఏర్పాటు చేసినట్లయితే ఇప్పటికీ ఆన్లైన్ తో ప్రమాదం ఉంది. ఎందుకంటే డిజిటలైజేషన్ లో మనకు హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది, క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది, డేటా పోయే అవకాశం ఉంటుంది, సైబర్ క్రైమ్స్ జరుగుతుంటాయి. ఈ డేటా అంతా మనము ఏ సర్వర్ లోకి ఉంచుతామో ఆ సర్వర్ మొత్తం కూడా వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. తర్వాత దాన్ని క్రాష్ చేసి దాన్ని తీసేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం. కాబట్టి మేము ఏమంటున్నామంటే సైమల్టేనియస్ మాన్యువల్ సిస్టమ్ ని ఒకటి డెవలప్ చేయాలి. మాన్యువల్ సిస్టమ్ ని డెవలప్ చేయడం ద్వారా ఈ పేపర్ సిస్టమ్ కూడా సైమల్టేనియస్ గా కొన్ని రోజులు కొనసాగాలి. ఒక 1-2 years సైమల్టేనియస్ గా
మాన్యువల్ సిస్టమ్ ని డెవలప్ చేయాలి. అయితే ధరణిలో జరిగిన తప్పే అది. అయితే ధరణిలో ఏం జరిగిందంటే ప్రొవిజన్స్ లేకుండా అయిపోయింది. అంటే నాకు ఇప్పుడు సపోజ్ నేను ఒక దరఖాస్తును ఒక మాడ్యూల్లో పెట్టుకోవాలి. ఒక మాడ్యూల్ అంటే నాకు నాలాలో నా భూమి ఏం జరిగిందంటే, నా భూమి నాలాలో పడింది, నాది అగ్రికల్చర్ ల్యాండ్ కానీ నాన్ అగ్రికల్చర్ కింద పడింది, నేను ఎట్లా దరఖాస్తు చేసుకోవాలో దాంట్లో మాడ్యూల్ లేదు. ఇట్లా కేవలం మాడ్యూల్స్ లేకుండా పోవడం జరిగింది. కాబట్టి ప్రజల వద్ద నుంచి మాన్యువల్ గా దరఖాస్తులను స్వీకరించాలి. నా ప్రాబ్లం ఏంటో మీరు అనలైజ్ చేయాలి. నేనేం చెప్తున్నాను, నాది అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, నాది నాలా అని వస్తుంది, మీరు దాన్ని పరిష్కారం చేయండి అని దరఖాస్తు పెట్టుకుంటాం. మళ్ళీ ఆన్లైన్ అని పెట్టి, మళ్ళీ భూభారతిలో చేసిన పెద్ద తప్పు ఏంటంటే మళ్ళీ ఆన్లైన్ చేసుకుంటూ సైమల్టేనియస్ గా మాన్యువల్ గా కూడా దరఖాస్తు తీసుకొని అది ఎలా చేయగలుగుతామో మాన్యువల్ గా చేసుకుంటూ ఒక రికార్డ్ ని చేసేసి దాన్ని మళ్ళీ కంప్యూటరైజ్ చేయాలి. ఈ రెండింటిని సైమల్టేనియస్ గా చేయాలి. అక్కడ రైతుకి ఇబ్బంది కలగకుండా ముందైతే ఏం చేయాలంటే రైతును ముందు ఇమీడియట్ గా మనకు ఉన్నటువంటి మాన్యువల్ రికార్డ్స్ ప్రకారంగా పోయేసి మాన్యువల్ రికార్డులు చేసేసి దాన్ని ఇమీడియట్ గా ఆన్లైన్ చేసేసుకోవాలి. ఇమీడియట్ ఆన్లైన్ పాయింట్ ఏంటంటే సార్, భూభారతి విషయంలో వచ్చే పాయింట్ ఏంటంటే ధరణి పోర్టల్లో లాగిన్ తో పాటు మిగతా జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఈజీగా వచ్చేది. బట్ భూభారతి విషయంలో మాత్రం అట్లా రావడం లేదన్నది ఒక మేజర్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తోంది. సో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కు లాంచ్ చేసే కంటే ముందే కొంత అంటే గ్రౌండ్ వర్క్ చేస్తారు కదా, కొంత దానికి సంబంధించినటువంటి రన్నింగ్ వర్క్ చేస్తారు కదా టెక్నికల్ గా. సో అట్లాంటి వర్క్స్ ఏం లేకుండా డైరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకొచ్చారా పైలట్ ప్రాజెక్ట్ అంటూ అనేది ఇంకో ప్రశ్న కనిపిస్తుంది. నేను పదే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక విషయాన్ని. సిసిఎల్ఏగా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ ని ముందు మార్చకుండా అప్పుడు ధరణిలో పనిచేశాడు, అదే నిర్లక్ష్యంతో ఉన్నాడు, కోర్టు ముట్టికాయలు వేసింది, కోర్టు పిలిపించింది, అతని సారథ్యంలోనే మళ్ళీ భూభారతి తీసుకురావడం తప్పండి. మొట్టమొదటి గవర్నమెంట్ చేసిన తప్పు అది. ఎందుకంటే హీఈస్ నాట్ ఎలిజిబుల్ అండ్ హీఈస్ నాట్ కేపబుల్. A person who is not capable to do the things and he is sitting in the same place and doing the things, it is not possible to. అంటే ఇది సాధ్యం కానటువంటి విషయం. ఇది సాధ్యం కాదు, ఆయన ఇన్కేపబుల్ కాబట్టి ఆయన తీసేసి ఇంకా కొత్త రక్తాన్ని ఎక్కించాలి, కొత్త టెక్నికల్ పర్సనాలిటీస్ ని పెట్టాలి. ఇవన్నీ పెడితేనే సాధ్యం అవుతుంది. లేకపోతే ఇది ఎప్పుడు భూభారతి కూడా భూకంపాన్ని సృష్టిస్తుంది. థ్యాంక్ యూ సాదిక్ గారు, థ్యాంక్ యూ మదన్ మోహన్ గారు చర్చలో జాయిన్ అయినందుకు. సో మొత్తానికి భూభారతి విషయంలో కొంత టెక్నికల్ ఇష్యూస్ మాత్రం కనిపిస్తున్నాయి. సో అంటే డాక్యుమెంటేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈకేవైసీ ఉంటుందో, సో ఆ ఈకేవైసీ దగ్గర ఎర్రర్స్ వస్తున్నాయి, కొంత ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఆ రిజిస్ట్రేషన్స్ ఆగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో దీంట్లో వారసత్వ బదిలీ కానీ లేదంటే వివరాల సంబంధించినటువంటి ఏదైతే ఎర్రర్స్ ఉంటాయో వాటిని సవరించడం కానీ, అట్లాగే తండ్రి పేరు కానీ, భూ విస్తీర్ణం కానీ, ఇంకా కొంతమంది ఏవైతే మిగతా సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉంటారో అవన్నీ అంటే ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత కొంత ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఈకేవైసీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ప్రధానంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ లో వినిపిస్తున్నటువంటి అంశం. దీనిపైన ప్రభుత్వం ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఈ ఎర్రర్స్ ని ఎట్లా క్లియర్ చేసి ముందుకెళ్తుంది అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇది కేవలం పైలట్ ప్రాజెక్టే. ఇంకొక 3 నెలల తర్వాత రాష్ట్రం మొత్తం అందుబాటులోకి వస్తుంది. ధరణిలో ఉన్నంత ఈజీ భూభారతిలో లేదు అంటూ విమర్శకులు చేస్తున్నటువంటి మాట. లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.